ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే. విక్రమ్ బేతాళ కథ ఏదైనా చెప్తారా? ఒక విచిత్రమైన కథ చెప్తాను. విక్రమ్ బేతాళలోనే విచిత్ర కథ. ఎవరు రాశారు? చాలా బాగా రాశారు. అవునా? మించు 63-65 ఆ రోజుల్లో వచ్చిన కథ. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. బయటికి నడవడం మొదలుపెట్టాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తానని కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం వైశాలి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి పిల్లలు లేరు. ఎప్పటికీ పిల్లలు కలగల. పిల్లలు కలిగి ఏం చేస్తారులే అని వాళ్ళు ఊరుకున్నారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ని పీడించేసేవారు. మీకు ఒక సంతానం అన్న ఆడపిల్లైనా లేకపోతే, కనీసం మీకు సంతానం లేకపోతే మీ తర్వాత ఈ రాజ్యానికి ఎలాగా, మా ప్రజలకు ఎలాగా, అదేలాగా ఇదేలాగా, మీ వంశం ముందుకెళ్ళటం ఎలాగా అని కాల్చుకు తినేసేవాళ్ళు ఆయన్ని. ఇక మనకు పోనీలే, కలకపోతే పోనీ అని అనుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. అయితే ఆయన ఎంతసేపు ఏమనుకున్నాడు, ఒక పిల్ల పుడితే బాగుండు, కనీసం ఆడపిల్ల అయినా, రూపస్ కాకపోయినా పర్వ, ఒక చక్కటి పిల్ల అనేవాడు మొదట్లో. చక్కటి పిల్లాడు పోయింది. చక్కటి పిల్ల, అది కూడా పోయింది. ఒక పిల్ల నగలి చివరికి వికృత రూపం ఉన్నా సరే ఓ పిల్లంటూ కలిగితే కదా అనుకునేవాడు. ఈయన ఎప్పుడైతే వికృత రూపమైనా సరే ఒక పిల్ల అనడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత రాణిగారు గర్భవతి. వికృతాకారమైనా పర్వాలేదు అనుకున్నాడు. చక్కగా 10 నెలలు గడిచాక పిల్ల పుట్టింది, ఒక ఆడపిల్ల. మామూలు పిల్ల కాదు అది. అది దాని మీద నీళ్ళు పోసి రుద్దితే చేతికి రంగు వండుతుంది. అంత నల్లటి నలుపు పిల్ల. కన్ను ముక్కు బాగున్నాయి. పిల్ల బలంగా ఉంది, బాగుంది. కానీ అమిత నలుపు, కారు నలుపు. తల్లిదండ్రి తెల్లటి వాళ్ళు అసలు వాళ్ళ వంశంలో రంగు తక్కువ వాళ్ళే. ఏదో చామంచాయో సామాన్యమైన రంగో ఏదో ఒక రంగు కాదు అది, బొగ్గు పిల్ల. ఏం చేస్తారు? పిల్ల ఆడేది, నవ్వేది, కళ్ళిట తలుక్కుమనేవి, నవ్వేది, అన్నీ బాగానే ఉన్నాయి. ఏం చేస్తాడు రాజుగారు? ఇక దాసీలకి వాళ్ళకి వీళ్ళకి ఆ నల్లటి పిల్లని చూడడం అలవాటైపోయింది. పిల్ల ఎదుగుతుంటే అందంగా తయారైంది, కానీ దాని నలుపు రంగు వల్ల దాని అందం కనపడేదే కాదు, నలిపే కనపడేది. అటగే అట పెంచుకున్నారు. అయితే ఇలా పిల్లకి ఏదో బాలగ్రహం ఉంది, గ్రహాలు ఇట్లా ఉన్నాయి, దీనికి ఏదో విచిత్రమైన జబ్బు, స్కిన్ ఇంత అతి నల్లగా ఉండడానికి కారణం ఏదో ఉందని ఆయన పిల్లకి 6-7 ఏళ్ళు వచ్చింది కంటే ఆయనకు ఆ చింత ఉంటుండేది. రేపు పొద్దున ఈ పిల్లకి పెళ్ళి ఎట్లా చేస్తాం? దీనికి కలిగే సంతానం కదా రేపు రాజు అవ్వాలి. ఈ పిల్లల్ని ఇస్తామంటే ఎవడొప్పుకుంటాడు, ఏమంటారో అని అలా ఆలోచించి వాళ్ళని వీళ్ళని, తర్వాత మన పురోహితుల్ని, ఈ గ్రహదోషాల నివారణ చేసే వాళ్ళని, భూత వైద్యుల్ని అందరినీ పిలిచినప్పుడల్లా అడుగుతూ ఉండేవాళ్ళు. అడగ్గా ఏదో విచిత్రమైన జబ్బు కలిగింది పిల్లకి. పుటకలోనే వచ్చింది విచిత్రమైన గ్రహచారం. ఒక ముసలి దాది ఏం చెప్పిందంటే, మహారాజా భయపడద్దు, 18 ఏళ్లకి ఆ పిల్లకి పెట్టిన గ్రహచారం వదిలిపోతుంది, తర్వాత మామూలు అయిపోతుంది పిల్ల అంటే 18 ఏళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నారు. తీరా 18వ ఏడు వచ్చేసరికల్లా పిల్లకి ఏదో విచిత్రమైన జబ్బు చేసింది. ఏదో పిచ్చి జబ్బు చేసి పిల్ల బతికేలాగా లేదు. అయితే ఏం చెప్పింది ఒకరోజు, నాన్న నేను ఇంక బతకను, కాకపోతే రేపు నేను చచ్చిపోయాక నన్ను కాల్చొద్దు, పూడ్చొద్దు, ఒక పెట్టెలో పెట్టి, వీళ్ళు ఉన్నారు కదా మన వంశం వాళ్ళ సమాధులు ఉన్న చోట ఒక గట్టు మీద ఆ పెట్టెని పెట్టించు, కాల్చొద్దు, పూడ్చొద్దు, రోజు ఒక సామాన్యమైన సైనికుడు అక్కడ కాపలా ఉండేలాగా చేయి, రోజుకొకడు కాపలా ఉండాలి అని చెప్పేసరికల్లా రాజుగారు అయ్యో పిల్ల ఇంత మాట చెప్పిందే అని ఏడ్చాడు. 4 రోజుల పిల్లగా చచ్చిపోయింది, మరణించింది పాప. సరే మరి ఆ అమ్మాయి కోరిక, ఆఖరి కోరిక ఏం చెప్పింది? నన్ను పెట్టెలో పెట్టండి, అక్కడ పెట్టండి. సరే ఏం చేశాడు రాజుగారు? అట్లాగే పిల్లని రాజలాంఛనాలతోటి ఓ పెట్టెలో పెట్టించి ఆ పెట్టె తీసుకుపోయి జనాలంతా వెళ్ళారు. మరి శ్మశానం వీళ్ళకి పెద్ద ఊరు శ్మశానంలోనే ఓ పక్కగా రాజవంశీకుల శ్మశానం ఒకటి ఉంది, ఒక ప్రత్యేకంగా సమాధులు అవి కూడా ఉన్నాయి. అక్కడ ఒక ఎత్తైన గట్టు లాంటిది, ఒక మండపం లాంటిది ఉంటే ఆ మండపపు గట్టు మీద పెట్టించారు. మహారాజు గారి కుమార్తె, రాజ్యానికి ఉత్తరాధికారి. ఆ పిల్ల చచ్చిపోతే దానికి సామాన్య సైనికుడు ఎందుకు కాపలా ఉండాలి? ఆ అమ్మాయి చెప్పినవన్నీ చేసి ఒకటి మాత్రం కాకుండా ఒక యోధుడు ఒకడిని అక్కడ పెట్టాడు కాపలాకి. ఆ యోధుడు అక్కడ కాపలా నుంచున్నాడు. వీళ్ళంతా ఈ వ్యవహారం అయిపోయాక ఏడ్చుకుంటూ పోయారు వీళ్ళ దారిని వీళ్ళు. రాత్రి 12 గంటలు అయ్యాక ఆ పెట్టె ధడేల్మని తెరుచుకుంది.
అందులోంచి ఒక్క ఎగురుతో లేచి బయటకు వచ్చింది యువరాణి. రావటం ఏమిటి, ఆ యోధుడు నిలబడి ఉన్నాడుగా, వాడిని విరుచుకుని తినేసింది, నెత్తురు పీల్చేసింది మొత్తం. అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు పెట్టింది, పాటలు పాడింది, ఎగిరింది, గెంతింది. తెల్లవారేసరికల్లా వెళ్ళి పెట్టెలో పడుకుని పెట్టి తలుపు మూసేసుకుని పడుకున్నది. తెల్లవారి సైనికులందరూ వచ్చి చూస్తే ఏముంది, ముక్కా చక్కగా పడున్న యోధుడు, అంతా నా నెత్తురు బీభత్సం, రక్తపు గుర్తులు పెట్టి మీద ఉన్నాయి. యువరాణేనని తెలిసింది. మరి రోజుకొకటి కాపలా ఉండాలి కదా లెక్క ప్రకారం. మర్నాడు ఇంకోండి పెట్టారు. వీడు యోధుడే. మళ్ళీ అర్ధరాత్రి తలుపు ఢామని తెరుచుకుంది. రాకుమార్తె ఒక దూకింది బయటికి, వాడిని మెడ పట్టుకుని విరిచేసింది. శ్మశానానికి దూరంగా ఉన్న ఒక చెట్టు మీద కొంతమందిని కాపలా పెట్టారు. వాళ్ళు చూసేశారు. అక్షరాల రాజకుమార్తె పెట్టె తెరుచుకుని వచ్చింది, పెట్టె మూసేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి పడుకుని పెట్టె మూసేసుకుంది. వీడిని పీల్చేసింది, నెత్తురు ఆల్చేసింది, కండలు శుభ్రంగా తినేసింది. అనేసరికి ఏం చేయాలి? అందరూ అన్నారు, మనం కాల్చటమో పుడ్చమో చేస్తే ఇలా వచ్చేది కాదు, ఆ పిల్ల రూపంలోనే ఏదో తేడా ఉంది, భేతాళుడు ఆమెను ఆవహించుకుని ఉన్నాడు. ఆ వికృత రూప శరీరం కనపడేసరికల్లా భేతాళుడు ఆమెలోకి వచ్చేస్తున్నాడు. పూర్తి చేసో కాల్ చేసో ఉంటే అయిపోయేది కదా, అదేదో చేసేద్దామన్నారు. రాజుగారు ఒప్పుకోవాలి, ఒక్కగానొక్క కూతురు అని. ఎవరైతే ఈ రాత్రికి కాపలా ఉండి ఈ రహస్యాన్ని ఇది సరిచేస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఎవడు చావుకు ముందుకెళ్తారు? ఆ చూసొచ్చిన సైనికులు కథలుగా చెప్పారు పగలల్లా. ఊరంతా పాకిపోయింది. రాకుమార్తె ప్రాణంతో లేచొచ్చి విరుచుకు తినేస్తుంది అని. ఎంత రాకుమార్తె అయితే మాత్రం విరుచుకు తినబడ్డానికి ఎవడు సిద్ధం అవుతాడు? అదే కదా. అర్ధరాజ్యానికి కూడా ఎవరూ సిద్ధం కాదు. అయితే ఈ సైనికుల్లో కైరవుడు అని ఒకడున్నాడు. వాడు జూదం అలవాటు బాగా, చిన్నప్పుడు జూదం ఆట. వాడికి ఇల్లు వాకిలి పిల్లలు ఏం లేవు, అమ్మా నాన్న కూడా లేరు. వాడు ఒంటరి కాడు. వాడు దిగాడు, నేను చేస్తానని. అర్ధరాజ్యం వస్తుంది. వాడిని శ్మశానం దగ్గర దిగబెడిచారు. కాసేపు అక్కడ కూర్చున్నాక వాడికి ఏమనిపించింది, జనరల్గా జూదం ఆడే వాళ్ళకి ఏమని ఉంటుంది, 100 పోతే 100 అని వచ్చింది, 200 వచ్చింది, మళ్ళీ 100 ఇరు, ఈసారి 200 వేస్తారు. అవును, వచ్చిందే పోతుంది, వచ్చిందా 400 వస్తుంది అని ఆశ ఉంటుంది. ఇతను ఏమనుకున్నాడు, అది ఆలోచించుకుంటుంటే వస్తే వస్తుంది, పోతే పోతుంది రాజ్యం. కానీ ఇక్కడ పోయేది రాజ్యం కాదు, ప్రాణం కూడా. ఆలోచించుకుని వద్దనుకున్నాడు. నేను ఉండలేని అనిపించేసింది. మొదట ఒప్పుకున్నాడు, కానీ తర్వాత ఎవరికైనా అంతే కదా, దిగాక కదా భయం వేసేది. అర్ధరాత్రి రాత్రి ఎవ్వరూ లేకపోవటం, ఒకసారి నిశ్శబ్ద నీరవంగా ఉండే ప్రదేశం, దిక్కుమాలిపోతాడు. తన శవం కూడా మిగలదు ఇక్కడ అనిపించి శ్మశానంలోంచి బయటకు వచ్చేసాడు. వస్తుంటే ఒక సాధు, ఒక ఋషి లాంటి ఆయన ఎదురొచ్చాడు. నవ్వుతూ అడిగాడు, ఏమిటా నాయన, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, వెళ్ళిపోతున్నానండి అని. ఎందుకు వెళ్ళిపోవటం అంటే, చావడానికి ఎవరు సిద్ధపడతారండి, సావే వస్తుందంటే ఏమీ రాదు, నేను చెప్తాగా, చావు రాకుండా ఉండే ఉపాయం నేను చెప్తానన్నాడు. సరేనన్నాడు వీడు. చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఆయన ఏం చేశాడు, ఓ పని చెయ్యి, రాకుమార్తెను పడుకోబెట్టిన పెట్టుంది కదా, ఆ పెట్టె ఎటువైపు తెరుచుకుంటుందో దానికి వెనక వైపు పడుకో నువ్వు. పెట్టె తెరవగానే రాకుమార్తె నిన్ను చూడదు. ఇప్పుడు పెట్టె ఓపెన్ అవుతుంది, ఇటు కదా చూస్తుంది, వెనక భాగం ఎటా చూస్తుంది, చూడదు. ఆమె పరిగెడుతుంది. నువ్వేం చేస్తావంటే, నేను ఇచ్చిన విభూది పెట్లో పోసేసి, విభూది ఇస్తా, నువ్వు ఎక్కి పెట్లో పడుకో, ఎంత పిలిచినా రావద్దు బయటికి, తెల్లారితే రాకుమార్తె దారిలోకి వస్తుందని చెప్పాడు. సరే, వీడ ఆయన ఇచ్చిన విభూదిని దస్తీలో పోసుకుని మొల్లో పెట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వీడు అటు ఇటు తిరిగాడు, పాటలు పాడుకున్నాడు, గెంతాడు, దూకాడు, అదేదో చేశాడు. కాసేపు అటు ఇటు తిరిగాడు, ఏళ్ళేసాడు. 12 అవుతుండగా రాకుమార్తె ఈ పెట్టెకి వెనక భాగంలో పడుకున్నాడు. 12 అవగానే ఢామని మోతతో తలుపు తెరుచుకుంది. ఒక్క దూకింది రాకుమార్తె. ఆ అమ్మాయి కెవ్వమరిచి, ఎవడ్రా, ఎక్కడున్నావురా అని అరిచి అలా ముందుకెళ్తుంటే వీడు కప్పుకొని తిరిగి వచ్చి ఏం చేశాడు, ఆ దస్తీలో ఉన్న విభూదంతా అందులో పోసేసి గభాలను ఎక్కి పెట్లో కూర్చున్నాడు. ఇహ రాకుమార్తె అరిచింది, గిరికీలు కొట్టింది, తిరిగింది, మొత్తం శ్మశానం అంతా తిట్టిపోసింది. ఆకలి, ఆహారం, నా కోసం ఇక్కడ ఉండాలి ఒకడు, ఏడి అని వెతికి చివరికి పెట్టె దగ్గరకు వచ్చి ఆ పెట్లో ఉన్న వీడిని చూసింది.
చూసింది. మా బయటికి రా, ఇది నా ప్లేస్ అంటుంది. వాడు ఎంత బతిమలాడినా బయటికి రాల. పెట్టెలో చేపెడుతుంటే జల్లుమంటోంది, విభూది ఉంది కదా, పెట్టెలోంచి వాడిని లాగలేదు. వాడంతటి వాడు బయటికి రావాలి. ఎంత ప్రయత్నించినా వాడు రానన్నాడు. ఇది నా వసతి కదా, నేను పడుకోవాలి ఇక్కడ, నువ్వు కాదు పడుకోవాలి, నువ్వు బయటికి రా, నేను ఇందులో పడుకుంటానంటు. అన్నా సరే రాదు, లేచిరాడు వాడు, బయటికి రాడు. ఇక రాకపోయేసరికల్లా తెల్లవారుతోంది. ఇంకా అరిచిందు, ఆ పెట్టెని ఊపేసింది, దాన్ని వేసి కొట్టింది, దాన్ని ఎత్తి కుదేసింది. వీడు ఏమైనా సరే ఆ పెట్టెని గట్టిగా పట్టుకుని లోపలే పడుకున్నాడు. నిజానికి రాకుమార్తె ఎంత మనిషి, వీడు ఎంత మనిషి. అక్కడ ఇరుకొని పడుకోవాలి వాడు. అవును, ఆ పిల్ల కొంచెం సుమారుగా ఉంటుంది. ఆడపిల్లలు ఎంత ఉంటారు, కొంచెం ఎత్తరి పంచివాడు, పైగా యుద్ధవీరుడు కదా వీడు. అయినా సరే ఇరుకొని ఆ పెట్టె పగిలిపోతుందేమో అని పరిస్థితి వచ్చినా సరే వాడు అందులోంచి బయటికి రాలి. తెల్లారుతుంటే ఇతనికి ఏం తెలిసిందంటే రాకుమార్తె నల్లటి మొహం మెల్లిగా రంగు దిగిపోతున్నట్టు కనపడింది. మొదట నల్లగా ఉంది కదా, రాత్రంతా నల్లగానే ఉంది. తెల్లవారిపోతుంటే మెల్లిగా తగ్గిపోయి క్రమంగా అమ్మాయి మెడ కూడా తెల్లబడ్డం కనపడింది వాడికి. వాడికి తెలిసింది రాకుమార్తె నలుపంతా పోతోంది ఆమెలోంచి. ఆ తెల్లారేసరికల్లా భేతాళుడు ఆమెను ఆవహించుకుని ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయాడు. తెల్లవారితే ఇంకా రాడు, ఇక ఉండడు. పూర్తిగా సూర్యోదయం కాగానే ఆ అమ్మాయి చాలా ప్రేమగా చేయి పట్టుకుని బయటకు వచ్చి, నువ్వు నన్ను రక్షించవులే, నేను బతికేశాను, ఇక నీకేం భయం లేదు అని లేవదీస్తుంది బయట. సరే ఇద్దరు వచ్చి ఆ శ్మశాన పవర్ అక్కడ ఊరికి చాలా దూరం, వీళ్ళేం వెళ్ళలేరు కదా. ఆ బయట ఉన్న ఒక మండపం లాంటిది ఉందిగా, రాకుమార్తెని పెట్టారు. ఆ మండపం బయట ఇట్లా మెట్లు ఉన్నాయి దానికి. ఆ మెట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడ, నువ్వేం చేస్తావు, నువ్వేం చదువుకున్నావు, నువ్వు నిన్నేం తిన్నావు, ఇవాళ ఏం తిన్నావు అని మాట్లాడుకుంటున్నారు. తెల్లారి సైనికులు వచ్చేసరికి నిర్ఘాంతపోయారు. ఎవరో తెల్లటి పిల్ల చక్కగా అలంకారం చేసుకుని ఉన్న పిల్ల పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాడు వీడు అని. ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చారు. ఊరు నాయన బతికే ఉన్నావురా, కైరవా ఎట్లా బతుకున్నావురా అంటే, ఇదిగో మన రాకుమార్తె అన్నాడు. వాళ్ళందరూ నల్ల సిద్ధిని చూడడానికి అలవాటు పడ్డారు. ఈ తెల్ల పిల్లని చూస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. నవ్వేసరికి తెలిసింది రాకుమార్తె. కేకలు పెట్టారు, బతికే ఉంది, బతికొచ్చేసింది రాకుమార్తె, ఇంకేముందని. అక్కడి నుంచి రాజుగారికి కబురు వెళ్ళింది. రథాలు విధాలు పల్లకీలు వచ్చినాయి. పిల్లని, ఈ కుర్రాడిని మోసుకుపోయారు. మోసుకున్నాక తీసుకెళ్ళి ఆ పిల్లని శుభ్రంగా స్నానం చేయించి, వాడు కూడా శ్మశానంలో పడుకుని వచ్చాడు కదా, వాడు కూడా స్నానశాలకు పంపించారు. అంతా చక్కగా తయారయ్యాక సభ తీర్చారు. రాకుమార్తెకి ఆమె పట్టిన గ్రహబాధ వదిలిపోయిందని, చనిపోయిన ఇద్దరు యోధుల కుటుంబాలకి వాళ్ళకి జీవితానికి సరిపడా ఇచ్చి, అందులో వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కాపాడి, ఈ పిల్లని ఇప్పుడు అందరినీ అడిగాడు. ఇతనికి అర్ధరాజ్యం ఇస్తానన్నాను, ఏమి ఇవ్వమంటారు ఇతనికి అని అడిగేసరికల్లా అందరూ ఏమన్నారు, ఇతను సామాన్య సైనికుడు, రాజ్యాన్ని హ్యాండిల్ చేయలేడు, ఇంకొంచెం పెద్ద ఉద్యోగం ఇచ్చి అతనికి డబ్బు ఇవ్వండి అన్నారు. అతను ఏం మాట్లాడలా, ఒక పని చేయమన్నారు, చేశాము అంతే. అయితే రాకుమార్తె మాత్రం పైన తల్లితో పాటు పైవైపు వరుసలో కూర్చుంది, లేచి దిగొచ్చింది. కాదు, అర్ధరాజ్యం కాదు, ఇతని వల్లే నేను బతికాను, నన్ను ఇతనికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పింది. ఆమె కోరికని కాదనిలేక రాజుగారు పెళ్లి చేసేసాడు. ఆ రాజ్యానికి రాజు కూడా అయ్యాడు కైరవుడు. సామాన్య సైనికుడు, పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు. ఇక్కడ కథ ఆపేశాడు భేతాళుడు. ఈ అమ్మాయి తనని రక్షించినందుకు పెళ్లి చేసుకుందా, వాడి సాహసానికి మెచ్చి పెళ్లి చేసుకుందా, ఏం ఆలోచించి ఒక సామాన్య సైనికుడు, అతడు చదువుకోని కూడా చదువుకోవాలి, గట్టిగా కత్తి తిప్పడం వచ్చిన వాడు, పెద్ద బలశాలి కాదు కూడా వాడు, సామాన్యమైన సైనికుడు, కేవలం తెంపర్తనంతో ఉన్నాడు వాడు. ఇక్కడ ఎందుకు పెళ్లి చేసుకుందో చెప్పు అని అడిగాడు. రాజుగారు ఏమన్నారంటే, అమ్మాయి అసలు యువరాణి కాదు, ఒక చచ్చిన శవం. అవును, ఆ అమ్మాయి బతకడానికి కారణం వాడు, తన జన్మకి కారణమైన వాడు, తనతో పాటు ఉండాలనుకుంటుంది ఏ ఆడపిల్లైనా. వాడు రాజా, సైనికుడా, ఇంకోట అమ్మాయికి అక్కర్లా. తెంపర్తనం ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ క్షణంలో ఎప్పుడైతే తను బతికే ఉన్నాను అని అర్థమైందో అప్పుడే ఆమె అతన్ని ప్రేమించింది. వీడే నాకు కావాలనుకుంది. ఒకసారి చూసినందుకే, అప్పుడు చూసినందుకే ప్రేమించింది. అందుకే అతను పెళ్లి చేసుకుంటానని ఉంటుంది. అర్ధరాజ్యం ఇచ్చి సరిపెట్టచ్చు లెక్క ప్రకారం. అమ్మాయికి ఇంకో అబ్బాయిని ఇచ్చి చేసి ఉండొచ్చు. కానీ ఆ పిల్ల మాత్రం తన జీవితానికి, తన బతుక్కి కారణమైన వాడే కావాలనుకుంది. ఆడవాళ్ళు ఇలాగే అనుకుంటారు. ఆడపిల్లలు సహజంగా అనుకునే ధోరణి వల్లే చేసింది అని చెప్పంగానే భేతాళుడు అన్నాడు, మౌనభంగం చేసావు నువ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి భేతాళుడు బాడీతో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.